కవితక్క అంటే కేసీఆర్ సార్ బిడ్డే. తెలంగాణ జాగృతి సంఘం పెట్టింది. బతుకమ్మ ఆడుతుంది. అటెన్క నిజామాబాద్ ఎంపీగా గెలిచింది. రెండో పారి ఓడింది. ఇప్పుడు ఎమ్మెల్సీ పదవిలుంది. గింతవరకే ఇన్ని రోజులు. కానీ ఇప్పుడు ఆ అక్క పేరు దేశమంతా మారుమోగుతుంది. ఇన్నొద్దులు తెలియనోళ్ళకి సుతా ఇప్పుడు తెలిసిపోయింది. ఎందుకో మీకు కూడా తెలుసు. కానీ ఇవాళ కేసు ఏమైందో ఢిల్లీ దాకా పోయి అరుచుకుందాం పార్రి. పగటిలి 12 గంటలకు కవితక్కను కోర్టుకు తీసుకొచ్చిండ్రు కార్లా. ఫుల్ సెక్యూరిటీ నడుమ జడ్జి దగ్గరికి తోలకపోతుంటే ఇట్లా అన్నది. Same thing that as 1 year back, it is a illegal arrest. We are going to fight it out. It is a political case. It is a fabricated case. It is a false case. We are fighting it out. నన్ను అక్రమంగా అరెస్ట్ చేసిర్రు, రాజకీయంగా కేసు పెట్టిర్రు, కోర్టులో కొట్లాడతా అనుకొచ్చింది. They are asking the same thing again and again. There is nothing new. हम कोर्ट में लड़ेंगे. లోపల గట్టిగానే నడిచినాయి వాదనలు. అడిగిన క్వశ్చన్లకు ఆన్సర్ చేస్తలేదు, ఇన్కమ్ ట్యాక్స్ వివరాలు ఇస్తలేదు, ఫోన్ల డేటా తీసేసింది, మేనల్లుడ్ బిజినెస్ ల గురించి అడిగితే నాకు తెలియదు అంటుంది. హైదరాబాద్ లో ఆడిబిడ్డ ఇంట్లో చెకింగ్లు నడుస్తున్నాయి. ఇంటి వాళ్ళు వచ్చి కలుస్తున్నారు. మొత్తం వివరాలు బయటికి రావాలి. ఇంకో 5 రోజులు మాకు కస్టడీ ఇవ్వాలని కోరింది ఈడీ. లేలే ఇప్పటికే ఆరమైంది, అన్ని చెప్పింది. కస్టడీలు ఉంటే అడిగిన కాగితాలు ఎట్లిస్తుంది? ఎమ్మటే బెయిల్ ఇచ్చి బయటికి పంపాలని అక్క తరపు లాయర్ వాదించిండు. వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది విన్నాక ఇంకో 3 రోజులు ఈడీకి కస్టడీ ఇచ్చింది కోర్టు. అంటే అప్పటిదాకా ఈడీ ఆఫీస్ లోనే ఉండాలి, ఇంటర్వ్యూలు అయితేనే ఉంటాయి అన్నట్టు. इलेक्शन के टाइम पे इतने सारे पॉलिटिकल अरेस्ट करना ये गलत बात है. ECI should definitely intervene and protect the democracy in this country. ఎలక్షన్ కే పీచో పీచి में पॉलिटिशियन का क्यों हो रहा है? ఎలక్షన్ టైంలో అరెస్టులు చేసుడేంది? ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలి అన్నది కోర్టులకు వెళ్ళి బయటకు వస్తాప్పుడు. ఇదే టయానికి హైదరాబాద్ లో కవితక్క చుట్టాల మీద కూడా నజరేసిండ్రు. మాదాపూర్ కి బంగ్లాలు ఉంటున్న ఆడిబిడ్డ అఖిల ఇంట్లో చెకింగులు నడిచినాయి. అక్క పెన్మిటి అనిల్ సార్ వాళ్ళ చెల్లె ఇల్లు అన్నట్టు. అయితే మందు దందా కేసులనే అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సారు ఈడీ హ్యాండ్ వల్లనే ఉన్నాడు. కేసులో వీళ్ళే ముఖ్యమైన వాళ్ళు అంటున్నారు కాబట్టి ఇద్దరిని ఒక కాడ ఊకుండా పెట్టి ప్రశ్నలు అడుగుతారట ఆఫీసర్లు. ఇక అప్పుడు ఏం చెప్తారో, కేసు ఏమైతుందో గానీ ఎన్ని కోర్టులు తిరిగినా బెయిల్ వస్తలేదు కవితక్కకు.